హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. సో ఎలా ఉన్నారు? సో వీకెండ్ వచ్చింది, సో ఖుషీగా ఉండుంటారు. సో డిన్నర్ అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, యుఎస్ మీద జనరల్గా ఏంటంటే మనం డిస్కస్ చేసుకున్న అప్డేట్స్ అంతా కూడా ఏంటంటే యుఎస్ విధించిన రెసిప్రోకల్ టారిఫ్స్ ఆన్ డిఫరెంట్ కంట్రీస్. అయితే సో చైనా కామెంట్ చేసింది, అలాగే యూరోప్ కామెంట్ చేసింది, కెనడా కామెంట్ చేసింది మేము కూడా రివర్స్లో వేస్తాం ఎక్కువ అని. కానీ చైనా ఒక స్టెప్ ముందుకేసి యుఎస్ మీద ఏంటంటే టారిఫ్స్ పెంచేశారు. అలాగే వాళ్ళు హీటెడ్ కామెంట్స్ చేశారు. సో దీనితో ఏంటంటే ట్రేడ్ వార్కి తెరలేసింది అని చెప్పచ్చు. ఆ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే చైనీస్తో రొమాన్స్ చేయొద్దు అని చెప్పి ట్రంప్ బ్యాన్ చేశారు. సో ఆ అప్డేట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో డ్రాప్ వస్తుందా, మన డొమెస్టిక్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్లో డ్రాప్ వస్తుందా, డిఐస్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి అనేది వస్తుందా, ఈ వీడియోలో చూద్దాం. అలాగే సో మన కంట్రీ నుంచి యుఎస్కి ఎక్స్పోర్ట్ అవుతున్న డిఫరెంట్ సెగ్మెంట్స్ ఏంటి అనేది చూద్దాం. ఏ సెగ్మెంట్స్ బాగా ఇంపాక్ట్ అవుతాయి, అలాగే ఆ ప్రొడక్ట్స్ ఏంటి అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో ఒక లైక్ వేసుకోండి మన ఛానల్ వీడియోకి. సో అట్లాగే ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్, చాణక్య స్టాక్ ట్రేడర్స్ సబ్స్క్రైబర్స్ అయితే కనుక సో ఈ వీక్ స్టార్టింగ్లోనే సో ముందుగానే ఐడెంటిఫై చేయగలిగాం కాబట్టి సో మనమైతే సేఫ్ అయ్యాము. సో మిరాకిల్లో ఎగ్జాక్ట్గా ఇవాళ సాటర్డే కదా, లాస్ట్ సాటర్డే మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ వీడియో చూసారా మీరు? మన సెకండరీ ఛానల్ నెత్తురోడుతుంది ట్రేడ్ వార్ వల్ల అని చెప్పి మనం అనుకున్నాం. కాబట్టి ముందుగా అడ్వాన్స్గా ఉండటం వల్ల ఉపయోగపడింది మన సబ్స్క్రైబర్స్కి అని చెప్పి చెప్తాను. సో వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, ఇంపార్టెంట్ అప్డేటు. సో యుఎస్ విధించిన టారిఫ్స్ డిఫరెంట్ కంట్రీస్ మీద ఎట్లా, మన ఇండియా మీద 27 అనుకున్నాం, దాని తర్వాత 26%గా వాళ్ళ వెబ్సైట్లో అప్డేట్ చేశారు. ఓవరాల్గా రెసిప్రోకల్ టారిఫ్ ఆన్ అవర్ కంట్రీ ఈజ్ 26% కదా. అయితే మనం శాంతిగానే కూల్గానే ఉన్నాము. చైనా వాళ్ళు మనతో కలిసి రమ్మన్నా కూడా, మాతో కలిసి రండి అన్నా కూడా మన వాళ్ళు అగ్రెసివ్గా అవ్వలేదు. అయితే యూరోప్ వాళ్ళు, కెనడా వాళ్ళు అగ్రెసివ్గానే కామెంట్స్ చేశారు. కానీ చైనా ఒక స్టెప్ ముందుకేసింది. ఏంటంటే సో 34% టారిఫ్స్ ఆన్ యుఎస్ ఆల్ ప్రొడక్ట్స్ పెంచారు. సో టారిఫ్స్ మళ్ళీ పెంచారనమాట. సో అయితే అలాగేంటంటే బ్లాక్స్ 16 అమెరికన్ ఎంటిటీస్. సో దీంతో ఏంటంటే ట్రేడ్ వార్కి తెరలేపినట్లయింది. సింపుల్గా చెప్పాలి అని అంటే వాణిజ్య యుద్ధం అన్నమాట. దీనివల్ల ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేసే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి అని చెప్పి చెప్పచ్చు. సో అయితే ట్రంప్ ఏంటంటే అంటే చైనీస్ వాళ్ళతో రొమాన్స్ చేయొద్దు అని చెప్పి బ్యాన్ విధించారు. చూడండి సార్, ప్రపంచం అంతా, గ్లోబ్ అంతా ఒకటే కదా, కంట్రీస్గా పీపుల్ డివైడ్ చేసుకున్నారు, రిలీజియన్స్గా విడిపోయారు, రకరకాల గ్రూపులు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, తెగలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి. కానీ ఎర్త్ అంతా సేమ్. కానీ ఇట్లాంటి కండిషన్ పిచ్చి కండిషన్ అని నేను భావిస్తాను. అయితే ఏంటంటే వాళ్ళ కంట్రీకి ఉన్న థ్రెట్ ఏంటి అని అంటే యుఎస్లో ఉన్న టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అందరికీ ఏంటంటే చాలామందికి ఏంటంటే చైనీస్ ఫీమేల్స్తో ఏంటంటే వాళ్ళకి అంటే డేటింగ్ కానీ గర్ల్ ఫ్రెండ్ టైప్ ఉన్నారు. దానివల్ల ఏంటంటే యుఎస్కి సంబంధించిన సీక్రెట్స్ అనేవి చైనాకి వెళ్తున్నాయి అనే కారణంతో చైనా వాళ్ళతో రొమాన్స్ చేయొద్దు అని ట్రంప్ గారు బ్యాన్ విధించారు. సో ఇదైతే కనుక నిజంగా నవ్వు వస్తుందన్నమాట. సరే, అక్కడ జరుగుతున్న థింగ్ అయితే కనుక ఇది అలాగే ఏంటంటే సో మనం ఒకసారి చార్ట్ చూద్దాం. సో నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం ఏం జరుగుతుందని. చూడండి, అలాగే మన సబ్స్క్రైబర్స్ అయ్యి ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో మార్కెట్లో రన్నింగ్ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సమయంలో ఏంటంటే మార్కెట్ డైనమిక్స్ నడుస్తున్నప్పుడు వీడియోలో చూసి మీరు ఏదో బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం అనుకుంటే అవ్వదు. మీరు నిజంగా నేర్చుకోవాలి అని అంటే చూడండి ఇట్లాంటి అప్డేట్స్ పనికొస్తాయి. సో మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ మన సాటర్డే నుంచి, కరెక్ట్గా ఇవాళ సాటర్డే కదా, లాస్ట్ సాటర్డే నుంచి మనం హెచ్చరిస్తూనే ఉన్నాం కదా. అలాగే 23,263 స్పాట్ దగ్గర సెల్లింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డే బిఫోర్ అంటే థర్స్డేనే మనం ఐడెంటిఫై చేయగలిగాము. సో 23 బ్రేక్ అవుతుంది అనేది మనం ముందుగా ఐడెంటిఫై చేయడం అనేది మనకి ఉపయోగపడింది. నేర్చుకునే కాన్సెప్ట్లో పాయింట్లో భాగంగా మీకు
కాన్సెప్ట్స్ మన ఛానల్లో చూపిస్తూ ఉన్నాను. అలాగే మీరేమనుకుంటున్నారు అనేది కూడా డైరెక్షన్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా పోస్టుల ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ పోల్స్ ద్వారా అనమాట. అది ఒకసారి నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఫ్రీ అనమాట. ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో సో వాళ్ళు ఫ్రీగా ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. దాని ద్వారా మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఒక 6 months జాగ్రత్తగా చూడండి, నేర్చుకునేటానికి చూడండి, కానీ టిప్స్ కోసం చూడొద్దు. అర్థమవుతుందా? ఎందుకంటే నేను అక్కడ కాన్సెప్ట్ నేర్పిస్తున్నాను. చూడండి, వీడియోలో చెప్పేయన్ని టెలిగ్రామ్లో పోస్ట్ చేసేవన్నీ కూడా మీకు కాన్సెప్ట్ నేర్పించే విధంగా ఉంటాయి. సో కాబట్టి డెసిషన్స్ ఏదైనా తీసుకోవాలన్నప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవడం కానీ లేదా మీరు రీసెర్చ్ కానీ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. చూడండి సార్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో మనం ఊహించినట్లే 22,912 అనేది టచ్ అయ్యింది. సో ముందు డేనే మనం ఈ లెవెల్ గురించి మాట్లాడుకున్నాము. సో అయితే లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్లు కూడా బాగా ఘోరంగా పడిపోయాయి కదా. సో కానీ దాని నెక్స్ట్ లెవెల్ గురించి నేను రేపటి వీడియోలో క్లియర్ కట్ ఇస్తాను. సో చూచాయిగా చెప్తున్నాను చూడండి నెక్స్ట్ లెవెల్ గురించి. సో అయితే ఏంటంటే మండే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే సోషల్ మీడియా అంతా కూడా పడిపోయింది, 10 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. సో ప్రచన్న యుద్ధము, ట్రేడ్ వారు, సో అట్లాగే ఏంటంటే గ్లోబల్గా అనిశ్చితి, అలాగే రష్యను, ఇట్లాంటి అన్ని పదాలు నడుస్తున్నాయి. అలాగే గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే 22,400 అరౌండ్ ట్రేడ్ అవుతూ ఉన్నట్లుంది కదా. సో కానీ జాగ్రత్త, 22,511, 22,350 దగ్గర ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి మండే కనుక హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ ఏరియాలో ఓపెన్ అయితే ముందు సడన్గా టెంపరీగా అయినా షార్ట్ కవరింగ్ అనేది వస్తుంది. సో ఎంత తీవ్రంగా వస్తుంది అనేది నేను చెప్తాను సండే, రేపటి వీడియోలో చెప్తాను. ఓపిక్గా ఆగండి. కాబట్టి మనం ఏదో చేద్దామనుకుంటే ఇంకోటి ఏదో అవుతుంది, జాగ్రత్త. ఎందుకంటే చూడండి సార్, పీపుల్ అంతా కూడా సెల్లింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. రిటైల్ పీపుల్ అగ్రెసివ్గా మండే ఉంటారు సెల్ చేయడానికి. కానీ మరి బై చేసేది ఎవరు కదా? ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వు. రిటైల్ పీపుల్ సెల్ చేయాలి, ఇనిషియేషన్స్ సెల్ చేయాలి, గ్లోబల్ క్యూస్ అంతా డౌను, సో యుఎస్ మార్కెట్ అంతా డౌను. ఓపెన్ అవటం డౌన్లో ఓపెన్ అవుతుంది, కానీ మీరు అనుకున్నట్లు వెళ్ళదు కిందకి. మండే అట్లీస్ట్ ఇనీషియల్ మూమెంట్స్లో వెళ్ళదు, సడన్ షాక్ అయితే ఇస్తుంది. ఈ లెవెల్ గురించి, లాజిక్ గురించి చెప్తాను. ఇంతకుముందు మన సబ్స్క్రైబర్స్కి అయితే ఈ గ్యాప్ అప్, ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేస్తారో ఆ లాజిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ రీసెంట్గా చాలామంది కొత్తగా సబ్స్క్రైబ్ అయ్యారు. ఫాల్స్లో మన ఛానల్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, నాకు తెలుసు ఆ విషయం. కోవిడ్ టైంలో కూడా చూశాను కదా నేను. అట్లాగే మరి ఈ గ్యాప్ అప్, దాని బై ఆర్డర్స్ ఎలా ఉంటాయి అనేది చెప్తాను. సో ఇక్కడ ఈ లెవెల్ అంటే ప్రీవియస్ లెవెల్ ఏదైతే మనం ఉందో, సో ఈ 23,913 సో అక్కడికి వస్తుందని ముందుగా మనం చెప్పాం కదా ఈ ఏరియాకి. సో మనం జనరల్గా 23,000 కిందకి వెళ్తే అప్పుడు నెగిటివ్, ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాం. మీ అందరికీ తెలుసు కదా. ఎందుకని? ట్రెడిషనల్ లాజిక్స్ అవి. ఇనీషియల్ డేస్లో నేను కూడా ఫాలో అయ్యేవాడిని. కానీ మనం కొంచెం అడ్వాన్స్గా ఉండాలి. 23,000 బ్రేక్ అవుతుందని ముందు మనం పసిగట్టాము. అసలు ఇక్కడ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందని ఈ క్యాండిల్ దగ్గర ఐడెంటిఫై చేశాము కదా. సో వీడియోస్ ఫాలో అవుతున్నారు కదా రెగ్యులర్గా. సో ఇప్పుడు డౌన్ ట్రెండ్ అని అందరికీ తెలిసిపోయింది. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాస్త షార్ట్ కవరింగ్ వచ్చిన తర్వాత సో అప్పుడు మనం మార్కెట్ ఏ డైరెక్షన్కి వెళ్తుందో అటువైపు వెళ్ళాలి. సో ఓవరాల్గా కిందకే వెళ్తుంది కాదనట్లేదు, కానీ షార్ట్ కవరింగ్ వల్ల సడన్గా స్పైక్స్ వచ్చిందనుకోండి, పీపుల్ ఇబ్బంది పడతారు. కావాలంటే మీరు చూడండి మండే, నేను రేపు సండే వీడియోలో క్లియర్ కట్ ఇస్తానమాట. సో ఈ లెవెల్ అయితే కనుక మండే బ్రేక్ అవుతాం, అందులో డౌటే లేదు. అట్లీస్ట్ ఇంట్రాడే సెకండ్ డే వరకన్నా సో ఈ లెవెల్ ప్రొటెక్ట్ అవుతుంది. ఇనీషియల్ మూమెంట్స్లో అయితే కనుక సడన్ షాకింగ్ బౌన్స్ అనేది వచ్చేదే నేను చూపిస్తాను ఎందుకని వస్తుంది అట్లా. సో రీటైల్ పీపుల్ సెల్ కొడతారు మండే ఓపెనింగ్, ఇనిషియేషన్స్ ఏమో షార్ట్స్ కవర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు. అది అలాగే సో చాలామంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ లెవెల్ చెప్పండి అంటే నేను ఎందుకు తొందరపడతాం, ఆరాంసే చూద్దామని చెప్పాను. ఎందుకని నిఫ్టీ టాప్ నుంచి 25% అరౌండ్ కరెక్ట్ అవ్వచ్చు అని ఆ పాజిబిలిటీ గురించి నా అంచనా. అలాగే ఈ రెడ్ క్యాండిల్ పడకముందు మనం వీడియోలో ఏం చెప్పాము, సో ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర నుంచి ఒక 10% మినిమం ఉండొచ్చు అని ఫాలు. అర్థమవుతుందా? టాప్ నుంచి అయితే ఈ ట్రంప్ వల్ల మళ్ళీ ఏదైనా ట్రంప్ వెనక తగ్గితే అది నేనేం చేయలేను, ఎందుకంటే ట్రంప్ మనసులో ఏముంది, తను ఎప్పుడు ఏం చేస్తారో తనకే తెలియదు, నాకెలా తెలుస్తుంది. కానీ ట్రంప్ చేసిన కంపు వల్ల టాప్ నుంచి నిఫ్టీ అనేది 20 to 25% కరెక్షన్ అవ్వచ్చు. అలాగే
యూఎస్ కూడా ఏంటంటే టాప్ నుంచి 30% దాకా కరెక్ట్ అవ్వచ్చు అనేది నా అంచనా, పాసిబిలిటీ. సో అది రఫ్ ఫిగర్ అంతే, ఒక రఫ్ నోట్ అంతే. కానీ మార్కెట్ డైరెక్షన్ బేస్ చేసుకొని వెళ్తూ డైనమిక్గా మార్కెట్లో ఏదైనా చేంజ్ ఉంటే మనం డైనమిక్గా చూడాల్సి ఉంటుంది, అదనమాట. అలాగే ఏంటంటే డిఐఎస్ కూడా నాకు తెలిసి ఇప్పుడు బై చేయరు. సో ఎందుకనంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ పడిపోతాయని వాళ్ళకి తెలుసు, అందుకని వాళ్ళు ఆల్రెడీ సెల్ ఆఫ్ చేసి ఉండాలి. లాస్ట్ డేటా చూస్తుంటే మీకు డిఐఎస్ స్లైడ్గా సెల్ ఆఫ్ కనిపిస్తుంది కదా. సో ఇంకా ఫర్దర్గా కూడా డిఐఎస్ ప్రొడక్ట్ చేయలేరు, అర్థమవుతుందా? ఎందుకనంటే మ్యూచువల్ ఫండ్స్లో డ్రాప్ ఉంటుంది. ఎందుకంటే ఈ అనిశ్చిత వల్ల ఈ 24, 23 ఈ ర్యాలీస్ చూసి ఎగబడి కొన్న వాళ్ళంతా ఏంటంటే ఇప్పుడు అమ్మేయడం అనేది స్టార్ట్ చేస్తారు. స్టాక్ మార్కెట్లో ఏ కంట్రీలో అయినా సరే మార్కెట్లు పడుతున్నప్పుడు ఎస్ఐపీలు మ్యూచువల్ ఫండ్స్ విత్డ్రా చేయటం, మార్కెట్లు ర్యాలీ అవుతున్నప్పుడు ఎస్ఐపీలు మ్యూచువల్ ఫండ్స్లో అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయటం, అది ఆ సైకిల్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందుకనే 90% ఆఫ్ ది పీపుల్ స్టాక్ మార్కెట్లో లోజర్స్ వరల్డ్ వైడ్. మన ఇండియాలో అయితే 95% పీపుల్ లోజర్స్. మన ఏపీలో అయితే కనుక ఇంకా పర్సంటేజ్ ఎక్కువ ఉంది లోజర్స్, 97, 98. తెలంగాణ, ఆంధ్ర మీరు చూశారు కదా, యావరేజ్ లాస్ ఆఫ్ పర్ పర్సన్ ఈ మధ్య 2 లక్షలని మనకు డేటా చూసాం కదా. కాబట్టి ఏంటంటే ఎవరు కూడా మీకు అడ్రారు. సో ఈ కానీ ఒక రీజనబుల్ ఫాల్ డౌన్ వచ్చిన తర్వాత చెప్తాను చూడండి. ఈ లెవెల్ దగ్గర రియాక్షన్ చూసి, సో నెక్స్ట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా ఏంటంటే ఈ రీసెంట్ లోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కట్ అయ్యే పాసిబిలిటీ గురించి ఆలోచించి అప్పుడు ఏంటంటే ఎక్కడ అనేది చెప్తాను. సో పడేది కదా, కాస్త కొద్దిగా గట్టిగా పడిన తర్వాత కాస్త వేగం కాస్త మందగిస్తుంది. అప్పుడు మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్ చూద్దాం. సో మన ఆ రక్తం చిందుతున్నప్పుడే మనం వెళ్ళాలి, కానీ ఇప్పుడే మొదలెట్టారు కొత్త శకం. సో అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే వెయిట్ చేద్దాం. సో నేనున్నా కదా, మీ వెనకాల నేను ఉంటా కదా. సో రివర్స్ అవుతున్నప్పుడు మార్కెట్ని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐడెంటిఫై చేసాం. రీసెంట్గా కూడా సిపిఐ డేటా వచ్చినప్పుడు సో ఎఫ్ఐఎస్ బై చేయక తప్పదని చెప్పి ముందు చెప్పాం, అవునా? అది నమ్మకం ఉందా? అలాగే ఎఫ్ఐఎస్ సెల్ చేస్తారు అనేది ఈ క్యాండిల్ దగ్గర ఐడెంటిఫై చేసాం, అవునా కదా? ట్రేడ్ వార్ గురించి కూడా స్పెక్యులేట్ చేసాం. ప్రతిసారి మనం గెస్ చేయలేకపోవచ్చు, కానీ ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, కాస్త ఒక 10% పడవచ్చు, తొందరపడాల్సిన అవసరం లేదు అనేది నా ఒపీనియన్, అదనమాట. సో నేను ఉన్నాను కదా, మీకు స్టడీస్ ఎట్లా చేయాలి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మంచి కంపెనీలను ఎలా చూడాలి, అలాంటివనేవి గైడ్ చేస్తాను. మ్యూచువల్ ఫండ్స్లో డ్రాప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డిఐఎస్ ఇక్కడ సపోర్ట్ చేయరు, ఇంకొంచెం పడ్డాక చేస్తారు సపోర్ట్, కానీ ఇక్కడ చేయరు, అర్థమవుతుందా? అదనమాట కదా. చూడండి, ఇక్కడ దాకా మనం చెప్పిన థింగ్స్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అట్లాగే ఏంటంటే వెన్స్డే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది, మీకు చెప్పాను కదా. చాలా రేర్గా బ్యాచ్లు చెప్తాను. కోవిడ్ అప్పుడు చెప్పాను, 23లో 2 బ్యాచెస్ చెప్పాను, 24లో బ్యాచెస్ నేను చెప్పలేదు, నాకు కుదరదు. నేను ఎక్కువగా ట్రిక్స్ అలా వెళ్తూ ఉంటాను మార్కెట్ హైలో ఉన్నప్పుడు. మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడానికి కుదరదు, ఇలాంటి పడుతున్నప్పుడు అయితే చూపించడానికి బాగుంటుంది. 25లో నాకు తెలిసి ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ బ్యాచ్, అర్థమవుతుందా? సో 24లో తెగ అడిగారు కదా బ్యాచ్ అని, కావాలంటే చూడండి, ఫోర్స్ఫుల్ ఏం కాదు, డబ్బులు లేకుండా అయితే కనుక రావద్దు, ఎందుకంటే తొందరపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మనం చెప్పినప్పుడు చూద్దరు, కానీ నిదానంగా సంపాదించుకోండి. ఫస్ట్ ప్రైమరీ ఇన్కమ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఉన్నాయి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల మీద అవగాహన కావాలి, నేర్చుకోవాలి, స్వింగ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి టాపిక్స్ కూడా చెప్పాను కదా. ఓల్డ్ మార్కెట్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి, క్యాండిల్ స్టిక్స్లో ఎఫ్ఐఎస్, డిఐఎస్ యొక్క ఆర్డర్స్ని ఐడెంటిఫై చేయడం, అది ఇంపార్టెంట్. ఫ్యూచర్స్ గురించి చెప్తాను, ఆప్షన్స్ అంటే ఏంటో చెప్తాను, కానీ దాని గురించి మనం వెళ్ళం. ఎందుకంటే ఆప్షన్స్ వల్ల మనీ లూజే తప్ప బెనిఫిట్ ఏమి ఉండదు, అర్థమవుతుందా? ఏదన్నా నిజంగా డబ్బుండి నాలెడ్జ్ ఉంటే ఫ్యూచర్స్, అర్థమవుతుందా? అది మీరు రాకేష్ జున్వాలా గారైనా వాళ్ళైనా సంపాదించేది ఫ్యూచర్స్. కావాలంటే చూడండి, నా మాట అబద్ధమైతే రాకేష్ జున్వాలా వ్యూ ఆన్ ఆప్షన్స్ అని కొట్టండి, మీకు తన ఒపీనియన్ ఏంటో తెలుస్తుంది, అర్థమవుతుందా? కాబట్టి చూడండి అనమాట. సో మీకు ఎంతవరకు అవసరం అవుతుందో దాన్నే క్లుప్తంగా 25 డేస్లో చెప్పే ప్రయత్నం చేస్తాను, అదనమాట. అది నేనేదో భారీ కామెంట్లను ప్రామిస్లు చేయను. మీరు ఉన్న పొజిషన్ నుంచి ఫార్ బెటర్గా వెళ్తారు. మీకు ఏమీ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు నా ట్రైనింగ్ అయితే, అర్థమవుతుందా? మీరు నాలెడ్జ్ ఉన్నా ఓకే, నాలెడ్జ్ లేకపోయినా ఓకే. ఎందుకనంటే మీరు వీడియోలు చూస్తుంటే మన స్టైల్ అనేది యూనిక్గా ఉంటుంది, గొప్పగా ఉంటుందని నేను అన్న, కానీ యూనిక్ స్టైల్ అయితే ఉంటుంది కదా. కాబట్టి మిమ్మల్ని కూడా మీ స్టైల్లో యూనిక్గా నేర్పించే ప్రయత్నం చేస్తాను. మీలో ఉన్న సెన్స్ బయట తీస్తాను తప్ప ఐ డోంట్ మేక్ సమ్ రూల్స్ ఆర్ ఫార్ములాస్. ఇది సపోర్ట్ అని, అది రెసిస్టెన్స్ అని, ఈ ఇండికేటర్లు అది వాడండి అని, ఇట్లాంటివి నేను చెప్పను. ఎందుకంటే అవి మైండ్ గేమ్స్.
సో వాటి వెనకాల తిరుగుతూ ఉంటాం తప్ప మనం ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత సక్సెస్ వస్తుందో మీకు తెలుసు, అర్థమవుతుందా? కానీ మ్యాక్రో డేటా ఏంటి, ఎలాంటప్పుడు ట్రెండ్ చేంజ్ అవ్వచ్చు, ఎలాంటప్పుడు అవ్వదు, ఎఫ్ఐఎస్ యొక్క ఎంట్రీస్ ఎట్లా ఉంటాయి, ఎలాంటి వాటికి ముందుగా వచ్చే పాసిబిలిటీని ప్రతిసారి ఎఫ్ఐఎస్ నాకు ఫోన్ చేసి బాబీ నువ్వు వీడియోలో చెప్పుకో నేను కొంటాము మేము అమ్ముతామని చెప్పరు. కానీ ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఎలాంటి థింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగ రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే డిఐఎస్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారైంది, కానీ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ డ్రాప్ అవ్వచ్చు అనే పాసిబిలిటీ చూస్తున్నాం అంతే, అదనమాట కదా. కాబట్టి అలాంటివి కవర్ చేస్తాను. నాకున్న కొద్ది నాలెడ్జ్లో, మనకున్న కొద్ది టైంలో బెటర్గా నాకు అది నేను ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, వాట్సాప్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ చెప్తారు, అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇండియా ఎక్స్పోర్ట్స్ టు యుఎస్. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్స్ గురించి చూసే ముందు ఈ సెక్టర్ బాగా ఎఫెక్ట్ అవుతుంది యుఎస్ టారిఫ్స్ వల్ల, అలాగే ఈ కంపెనీలు బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి, అలాంటి లిస్టు బయటకు తీయండి. మీ సోషల్ మీడియాలో ఎక్కడన్నా చూడండి, పర్లేదు. అదర్ యూట్యూబ్ ఛానల్ అయినా మన ఫ్రెండ్సేగా అంతా. అలాగే అదర్ లాంగ్వేజ్లో హిందీ ఇంగ్లీష్లో ఎక్కడ మీకు చెప్పినా సెక్టార్సును కంపెనీలు బయట తీయండి. సో మీరు నమ్మరు, కానీ అట్లాంటి వాటిల్లోనే స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీస్ ఉంటాయి, అర్థమవుతుందా? అది వీటికి ఇంపాక్ట్ అవ్వని మీరు ఏదైతే అనుకొని గొప్పగా రాణుస్తాయి అనుకుంటారో అవి తూతూ మంత్రంగా లెగుస్తాయి, కానీ దాని తర్వాత ఆ పర్ఫార్మెన్స్ ఉండదు వాటికి. ఆపర్చునిటీ స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ కూడా ఏంటంటే టెంపరీ బ్యాడ్ మీదే ఉంటుంది. సో మీ ఎక్స్పీరియన్స్ నుంచే మీరు చూడండి, అయ్యో గొప్పగా రాణిస్తాయి అనుకున్న వాటికన్నా కూడా పోర్ట్ఫోలియోలో మీకు ఇష్టం లేకుండా అలా వదిలేసిన 10 షేర్లు 20 షేర్లు అవి బ్యాగర్లు అయి ఉంటాయి, అవునా కాదా? అది అట్లా అని చెప్పేసి ఎలా పడితే అలా నెగిటివ్లో వెళ్ళమని నా ఉద్దేశం కాదు. కానీ ఆపర్చునిటీ చెడు వైపు ఎక్కడ ఉంటుంది, టెంపరీగా నోటోరియస్ అయినవి వాటిల్లో ఉంటుంది. అలాగే టెంపరీగా నోటోరియస్ అయినవి ఆ కంపెనీల మేనేజ్మెంటు ఇలాంటి సిచ్యువేషన్ ఎలా డ్రైవ్ చేస్తున్నారు, ఎవరు బెటర్గా డెసిషన్ తీసుకుంటున్నారు, వాళ్ళ సత్తా ఏంటో ఇప్పుడు బయటపడుతుంది. అందువల్ల అట్లాంటి వాటి మీద నేను ఫోకస్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి కమింగ్ డేస్లో అలాంటి స్టాక్స్ మీద స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్స్, ప్రోసు కాన్స్ మనం డిస్కషన్ చేసుకుందాం. చూడండి, ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాము, $14 బిలియన్. సో టారిఫ్ ఇంపాక్ట్ ఉంది. జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎక్కువ చేస్తాం, దాని మీద ఉంది. ఫార్మా మీద ప్రజెంట్ అయితే లేదు, తర్వాత వేస్తామని అంటున్నారు. దాంట్లో మరి వేసేదాకా మనం చెప్పలేము. సో వేసినా కూడా ఫార్మా మీద ఇంతకుముందు లేనట్లు వేస్తారంట, కానీ టూ మచ్గా అయితే ఫార్మా మీద వేయరు. ఆ సెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ అలాంటిదని నేను అనుకుంటున్నాను. టెక్స్టైల్ గూడ్స్ $9 బిలియన్. ఆయిల్ ప్రొడక్ట్స్ ఎంత $6 బిలియన్. సో అట్లాగే మెషినరీ, ఐరన్ అండ్ స్టీల్ ఎంత, ఆటో కంపోనెంట్స్ ఎంత, సీ ఫుడ్స్ అంటే అవంతి ఫుడ్స్. సో ఇట్లాంటి స్టాక్స్ ఉన్నాయి కదా. యాపిల్ ఫ్రోజన్ ఏదో ఉందిగా కంపెనీ, మర్చిపోయాను నేను. సో అలాంటి వాటిని బాగా చిత్ర అవుతూ ఉంటాయి, అట్లాంటి వాటిని ఫోకస్ చేయాలి, అర్థమవుతుందా? కాబట్టి మీరు కాస్త రీసెర్చ్ చేసి నా కామెంట్ సెక్షన్లో కనుక మీరు రకరకాల సోషల్ మీడియాలో చూసినా పర్లా ఏ కంపెనీలు బాగా ఇంపాక్ట్ అవుతాయని, నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయని కలెక్ట్ చేసి వాటిలో బాగా డిప్ అవుతున్నాయి మీరు కామెంట్లో కామెంట్ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా చూసి వాటిలో కొన్నిటిని మనం స్టడీ చేసే ప్రయత్నం అనేది మన ఛానల్ అనేది చేస్తుందన్నమాట. కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి ఆ విధంగా ఉపయోగపడుతుంది. కానీ మీరు ఏదో సబ్స్క్రైబ్ చేశారని కాకుండా మీరు కూడా కాస్త ఇన్వాల్వ్ అయితే కనుక అందరికీ పనికొస్తుంది. లెట్స్ గ్రో టుగెదర్ అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, యునైటెడ్ స్టేట్స్ మనం బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వాళ్ళకి ఎక్కువ 17.73% షేర్ ఉందన్నమాట ఎక్స్పోర్ట్ చేసే వాల్యూలో. కాబట్టి బాగానే మన కంట్రీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాకపోతే చైనా లాగా ఎదురుకు వెళ్ళాం కాబట్టి చైనాతో కంపేర్ చేస్తే మన మీద సాఫ్ట్ కార్నర్ ఉంది, మనం గ్రో అవుతాము, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పాసిబిలిటీ ఉంది. కానీ టెంపరీగా అయితే కనుక ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా పడుతుంది. అది నేను లాస్ట్ సాటర్డేనే చెప్పాను. నేను ఇప్పుడు చెప్పే కొద్దీ మిమ్మల్ని భయపెట్టడం తప్ప ఉపయోగం లేదు. నేను జాగ్రత్త కోసం ముందు హెడ్డింగ్లు అలా పెడతాను, అర్థమవుతుందా? అది ఎందుకంటే అప్పుడు జాగ్రత్త పడాలి, అర్థమవుతుంది కదా. సో కాబట్టి అదనమాట కదా సంగతి. చూడండి సార్, మీకు ట్రేడింగ్ అకౌంట్ లేకపోయినా, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ లేకపోయినా రెఫర్ చేయొచ్చు. ఏంజల్ లింక్ ఇచ్చాను చూడండి. పర్ ట్రేడ్ ₹20 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. సో అకౌంట్ క్రియేట్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తుంటే, బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. అలాగే ఈ డిమాట్ గ్రూప్ వాళ్ళు కూడా బిగినర్స్ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు కొన్ని టాపిక్లు అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట, అప్పుడప్పుడు. అదనమాట. చూడండి సార్, నిఫ్టీ గురించి మనం చెప్పాం కదా.
సో లెవెల్ ఏంటి అనేది, నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది, కానీ షార్ట్ కవరింగ్ వచ్చే పాసిబిలిటీ. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా 5085 50201 కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి, అదనమాట కదా. సో నేను సండే వీడియోలో ఈ లాజిక్ చెప్తానమాట, ఇక్కడ బై ఆర్డర్స్ ఎందుకు ఉంటాయి, ఎందుకని అక్కడ ఆగుతున్నాయి. సో నిఫ్టీ మీరు చూసారు కదా, మనం లాస్ట్ వీడియోస్లో ఈ లెవెల్లో డ్రా చేసి ఉంచాను. సో అక్కడికే వచ్చి ఆగింది కదా. అలాగే మీకు రన్నింగ్లో కూడా టెలిగ్రామ్ గ్రూప్లో మీకు వీడియో బైట్ ద్వారా నేను లాస్ట్ ఫ్రైడే మీకు నేర్చుకునేటప్పుడు అరే మీరు రన్నింగ్లో మీకు నేర్పిస్తూ ఉంటాను కదా, మీకు తెలుసు కదా, ఆ భాగంగా మీకు ఆల్రెడీ చెప్పాను జాగ్రత్త అని, గుర్తుంది కదా. 22,912 22,773 మీకు లాస్ట్ వీడియోలో చూపించాను, గుర్తుందా? 22,912 22,773 అక్కడికే వచ్చి ఆగింది కదా. మీకు వీడియోలో చెప్పాను, రన్నింగ్ మార్కెట్లో కూడా చూపించాను. సో ఇంతకన్నా ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లు మనం ఇంతలా ఇచ్చే సపోర్టింగ్ ఇచ్చే ఛానల్స్ ఉంటాయి ఇండియాలో, అర్థమవుతుందా? అందులో మనదొకటి, అర్థమవుతుందా? అన్నీ చూడండి, ఇబ్బంది ఏం లేదు, నేర్చుకోవడమే కదా. నేర్చుకోండి, 6 months ఎక్కడ చూసినా కూడా అన్నీ 6 months నేర్చుకోండి, ఇండివిజువల్గా తయారవ్వండి, దాని తర్వాత ఓన్గా ట్రేడ్ చేసుకోండి. అంతేగాని టిప్స్ కోసం ఎక్కడ ఎతకద్దు, వర్కౌట్ అవ్వవు టిప్స్, అర్థమవుతుంది. ఎమోషన్ క్యారీ అయిపోతుంది, ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేయలేరు. సేమ్ థింగ్ ఏంటంటే మీకు ఎవరు కూడా ఏంటంటే పక్కాగా ఇట్లాగా అని చెప్పరు, గోడ మీద పిల్లాగే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి. మనం కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాం కాంటెక్స్ట్ని బట్టి. అక్కడ ఏంటంటే డెసిషన్ మేకింగ్ చేయడానికి ఏంటంటే అక్కడ ఏదో డైనమిక్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం, అలాంటప్పుడు దూకకూడదు. గోడ మీద పిల్లలాగా ఉండాల్సినప్పుడు ఆ ఇంపార్టెన్స్ అలా ఉంటుంది, గోడ దూకాల్సినప్పుడు దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది, అదనమాట కదా. కాబట్టి అది దూకాల్సినప్పుడు దూకాలి, నుంచోవాల్సినప్పుడు నుంచోవాలి. అది ఫ్రెండ్స్ మనకి వీడియో. సో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రేపటి వీడియోలో మరిన్ని టాపిక్స్తో, మరిన్ని న్యూస్ అప్డేట్స్తో, ట్రంప్ గారు ఏదన్నా కొత్త థింగ్స్ ఏదన్నా బ్యాన్ చేయడం అట్లాంటివి చేస్తే, ఇలా చైనా వాళ్ళతో రొమాన్స్ బ్యాన్ లాగా అట్లాంటివి ఏమైనా చేస్తే అలాంటివి కూడా డిస్కస్ చేసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.